ఇప్పుడే అందరూ స్టార్ట్ అయ్యాము. చూడండి, హిమాలయన్ ఒకటి, ఈయన బ్రెజిల్ అంట, యూపీ. ఈయన కొత్తగా ఈరోజు మార్నింగ్ రైడ్ జాయిన్ అయ్యాడు. వ్యూస్ చూడండి మొత్తం ఎలా ఉందో. వీడు మన అభిగాడు, మొక్క బండి కావాలి. ఇంకొక రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి మిస్ అవుతుంది మన్నాడు. అందరం వీడియోస్లో పెడుతున్నాం, వాళ్ళకి మెయిన్ వీడియోస్కి మంచిగా తీయాలి. చూడండి ముందున వెళ్తుంది రైడ్. ఇది 4వ బైక్. ఇప్పుడు చూడండి మొత్తం లైన్ ఫామ్ అప్. మళ్ళీ నా కన్యాకుమారి మెమరీస్ గుర్తొస్తుంది. సేమ్ ఆ రోజు మేము 5 బండ్లు రైడ్ చేసాము, అంతే 5 బైక్స్ రైడ్ చేసాము ఆ రోజు. సేమ్ అలాగే ఈరోజు 5 బైక్స్. బా సీరియస్లీ గైస్, చాలా రోజులు అయింది ఇలా, మళ్ళీ చాలా రోజుల తర్వాత వరుసగా చూడండి లైన్లో రాయల్ ఎన్ఫీల్డ్, ఎన్ఎస్, యూపీ, హిమాలయన్. వరుసగా 4 బైకర్స్ మన వాళ్ళే మొత్తం, అంతమంది బ్యాచ్. ఈయనొక్కడు ఈరోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాడు మా దగ్గర నుంచి. నేను ఆ బ్రెజిలింగ్ అన్నాడు, జస్ట్ ఏదో మీట్ అవనీకి వస్తున్నాలే అనుకున్నా. నేను అనుకోలేదు ఇలా మనతో పాటు జాయిన్ అవుతారని చెప్పి. సో టోటల్ 5 బైకర్స్ అయ్యాం మొత్తం అందరం కలిసి. ఇప్పుడు అక్కడ టెంటింగ్ వేసుకునే జాగా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, సోన్మార్గ్ ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ. ఎంత బాగుందో, సోన్మార్గ్ ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ అని చెప్పి మొత్తం పైన. సూపర్ ఉంది గాయస్, ఎక్సలెంట్ ఉంది మొత్తం వ్యూ కానీ. ఇప్పుడు ఇది కొంచెం బైక్ ప్రాబ్లం ఉంది, ఎన్ఎస్. దాన్ని వదిలేసి ఇంకంతా బాగున్నాయి బండ్లు, అందరి కండిషన్లో ఉన్నాయి. మనం ఉన్న గాడికి నిన్నే ఆయిల్ సర్వీసింగ్ చేయించేసాం నీట్గా. ఫుల్ ట్యాంక్ అయింది, ఆయిల్ సర్వీసింగ్ అంతా అయింది. టోటల్ 5 బైకర్స్, గ్రూప్ రైడ్ లాగా ఉంది చూడండి. టోటల్ అంత అట్రాక్షన్ మందే ఉంటుంది మన బైకర్స్దే. 1, 2, 3, 4, నేను ఒకండి 5. ఇక్కడ నది చూడండి గైస్ ఎలా పారుతుందో, సూపర్ ఉందా నది. అంతా మంచు కరిగిచ్చిన నది ఇదంతా. స్టూడెంట్ పైన నుంచి ఉంది వాటర్ ఫాల్స్. ఇవంతా నార్మల్ స్టేస్, రూమ్ స్టేస్. ఇది ఆర్మీ వాళ్ళది ఉంటుంది, ఫెన్సింగ్ వేసేస్తారు మొత్తము. నాట్ అలౌడ్, ఇది ఆర్మీ వాళ్ళది ఇదంతా. అక్కడ రాసారు చూడండి ఏదో సంథింగ్. ఇక్కడి నుంచి మొత్తం 5 బైక్స్ గైస్. పీస్ఫుల్గా రైడ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనిపైన మాకు అడ్వెంచర్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఈ రోడ్ తర్వాతే. ఇంతవరకు తక్కువ. నిన్న చూసిన అడ్వెంచర్ ఒక ఎత్తు అయితే, ఈరోజు మాత్రం ఒక అడ్వెంచర్ ఒక ఎత్తు ఉంటుంది మాది. మేము లదాఖ్ రీచ్ అవ్వాలి కాబట్టి ఆ రోడ్ ఎట్లుందో ఎవ్వడికి మాకు ఐడియా లేదు. ఇంకా నమ్ముతారో లేదో గైస్, నమ్ముతారా? ఇంతవరకు ఎవరు బ్రష్ కూడా వేయలేదు. ఇంకా 1, 2, 3, 4 మొత్తం 1, 2, 4 బైక్స్ ఉన్నాయి. మొత్తం లైన్ అంతా ఉంది చూడండి. పెట్రోల్ బండ్లు, పెట్రోల్ డీజిల్స్ ఎత్తుకోబోయే బండ్లు లైన్ పొడవునా ఉన్నాయి చూడండి. ఓకే, ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఓకే, దానికోసం ఇవన్నీ ఆగాయి అన్నమాట. ఇక్కడ అన్ని డీజిల్ బండ్లే మొత్తం. చూడండి, ఇది ఫస్ట్ బైక్ హిమాలయన్. ఒకటిది వచ్చేసి ఆయనది ఫ్రంట్ డ్రైవర్ బండి తోల, ఆయనది వచ్చేసి చిత్రదుర్గ అంట. నేను 2-3 టైమ్స్ వెళ్ళా ఆయనది. ఈయనది బెంగళూరు. ముందున పోతున్నాడు మన బ్రెజిలర్, యూపీ ఆయన. వెనక వస్తున్నాడు రాయల్ ఎన్ఫీల్డ్, చిత్తూరు, మన తెలుగోడే. చిత్తూరు మన తెలుగోడే. ఏమో సైరన్ వేసి పిలుస్తున్నాడు, ఆగమని చెప్పి. ఒక నిమిషం ఏదో మాట్లాడదాం.
బ్రో అర్థం కాలేదు. ఆన్ అవడం లేదా? లైట్ సైడ్ దగ్గర గోపురం ఆన్ కాలేదు గైస్. ఒక్క నిమిషం ఆన్ అయింది. ఇట్లా తిరిగాను బ్రో. అది రికార్డ్ అవుతుంది. సారీ బ్రో, ఒక నిమిషం. రికార్డ్ ఆడ సెకండ్స్ పడాలి. సెకండ్స్ పడుతుందా? ఉండండి. అటు సైడ్ తెలుస్తుంది. ఇటు సైడ్ రా బ్రో, ఇటు సైడ్ వచ్చేసి ఏముండదు గైస్. ఇదే ఎండలో నిల్చుకోవాలి, వానబాటు నిల్చుకోవాలి. టైమ్ ఈజ్ ప్రైమ్ బట్ లైఫ్ ఈజ్ సుప్రీం. కొటేషన్ మాత్రం హైలైట్స్ ఉన్నాయి గైస్ ఈ రూట్లో. నాకు మంచు టచ్ అయ్యాలని ఆశగా ఉంది. మా బండికి కంపల్సరీ మంచు పట్టాలని. దొరుకుతానే లేదే మంచు. కంపల్సరీ లదాఖ్ పోయే లోపల ఒక చోట మంచు దొరకాలి. మంచు దొరకంది చాలా కష్టం. ఇప్పుడే ఆగే చూడండి, ఫోటోషూట్ చేసుకుంటాడు. ఇప్పుడే ఆగే చూడండి. మొత్తం ఆ పైన అంతా మంచే, ఈ లైన్ అంతా మంచే. అక్కడ ఆడ ఈ ఏలు పెట్టిన కాడ అంతా మంచి, ఈడ ఆడ అంతా మంచి లొకేషన్స్. సో ఈడ ఒక బండి పెట్టాడు, ఇంకా 3 బండ్లు వెనకున్నాయి. యూ టు లదాఖ్ విజయవాడ జోజిలా పాస్ 0 point. fearless the positive always. लद्दाख तो एंटर हो गया. ड्राइव लाइक हेल and you will be there. ముందు చూడండి గైస్, మొత్తం ఒకటే రోడ్డు. ఈడ ఒకడు పోతున్నాడు, పక్కనే ఒకడు వస్తున్నాడు. సూపర్ ఉంది గైస్ లొకేషన్ మాత్రం. సరిగా ఉంది లొకేషన్ మాత్రం. కొట్టుకొని పోతున్నామ్మా, వెనక వస్తున్నాడు వాడు. చూడాలి కార్గిల్లో మెకానిక్ షెడ్ని ఏదో ఒకటి అడుక్కొని ఏదో ఒకటి చేయాలి. 12:30 1 అవుద్ది. మనం 1 అవుద్ది ఈజీగా కార్గిల్ దాటేసరికి. యాక్చువల్గా మేము ఉండాల్సింది కార్గిల్లో. రోడ్స్ ఎలా ఉన్నాయా? అటు ఇటు కొండ, పక్కన నది, మిడిల్లో మన రోడ్డు. ఎట్లుంది చూడండి గైస్ కొండలు ఒక్కొక్కటి. తిరుమల అయ్యో చాలా అంటే చాలా హైట్ గైస్. ఇవి ఎక్కే లోపల అవుట్, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే అంత హైట్ ఉన్నాయి, ఎక్కే లోపల అవుటే. దాంట్లో అయితే నో డౌట్. చూడండి ఎంత హైట్ ఉన్నాయో. కొంచెం మంది ఉన్నారు కదా ఆ టవర్స్ కాడ కూడా గొర్రెలు మేపుతుంటారు గైస్. వాళ్ళకి ఈ పక్క ఉన్న లోకల్ వాళ్ళకి అలవాటు అయిపోద్దేమో. అక్కడ కూడా మేము అప్పుడే ట్రాఫిక్ జామ్ అయింది, కెమెరా ఆన్ చేయలేదు. అక్కడ కూడా వేస్తూనే ఉన్నారు. అంటే ఈజీ మేకల్ని మేపిస్తున్నారు అంత పైకి పిలుచుకెళ్ళి. కాలు జారితే ఏమన్నా ఉందా గైస్ ఈ లోయల్లో? చూడండి ఎలా ఉందో లోయ.
బాబా ఆ బండ్రాయి ఏమన్నా ఇప్పుడు పై ఛాన్స్ మా మీద పడిందంటే ఏమన్నా ఉందా? అది చూడండి ఎలా ఉందా, మొత్తం రూట్ అంతా మా బ్లాక్ అయిపోద్ది. ఆ పక్క వచ్చే బండ్లు ఈ పక్క వచ్చే బండ్లు అన్నీ ఒక్కటి కూడా ఉండవు, అన్నీ లాక్ అయిపోతాయి. ఈ రివర్స్ మాత్రం బాగున్నాయి గైస్. ఈ పక్క ఎక్కడ చూడండి రివర్స్. మా వాళ్ళు వెనక వస్తున్నాడు, హిమాలయన్ వాడు లీడ్ చేస్తున్నాడు మ్యాప్స్ పెట్టుకుని. వాడు వెనకే వెళ్తున్నా మెల్లిగా. మా వాడు బండి ఇచ్చింది గైస్ ఏటు, వాడు రైడర్ అభిగాడిది. వాడికి చాలా అంటే చాలా బద్ధకం ఒళ్ళు. ఇప్పుడు ఎవడైనా గైస్, ఇప్పుడు కన్యాకుమారి అయితే కాశ్మీర్ అనేది పెద్ద చిన్న రైడ్ కాదు, అన్నిట్లోనూ పెద్ద రైడు. అంటే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వెళ్తాం కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలా, నోరు మూసుకొని ఒకవేళ సరే అబ్బా నువ్వు ఆయిల్ పోసుకున్నావు అనుకున్నాం, 10,000 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసుకున్నాము అనుకుంటావు, మార్చుకున్నామని ఆయిల్ చెక్ చేయాలి. బండి బీటింగ్ ఎలా అంటే, బీటింగ్ అంటే దాని ఇంజన్ మార్నింగ్ కూల్ స్టార్ట్ పెడతాం బండికి, కూల్ స్టార్ట్ అప్పుడు పెట్టినప్పుడు ఇంజన్ స్మూత్గా ఉందా లేదా, జలకి ఇస్తుందా, జలకి ఇవ్వడం లేటు మనం మెకానిక్ షెడ్లు ఉన్న టైంలోనే రెడీ చేయించాలి బండి. మళ్ళీ దానికోసము మళ్ళీ చేయించుకున్నాంలే అంటే ఇట్లే ఉంటుంది. నాకు నిన్న ఆయిల్ సర్వీసింగ్ వచ్చింది గాయస్. నేనైతే కంపల్సరీ ఆయిల్ సర్వీసింగ్ చేసుకుంది నేను వచ్చిండు శ్రీనగర్ దాటి. ఎందుకంటే ఈరోజు ఈద్ అన్నారు, రేపు ఏదన్నా ఉంటే ఈ పక్క ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవడు చెప్పలేము. సో అలా ఉంటే అలాంటప్పుడు నోరు మూసుకొని ముందు ఇది తీసుకొని వెళ్ళా మార్చుకొని. అడిగి నేను చెప్పా, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది గాయస్. మొబైల్ జ్యూస్ తాగుదామని చెప్పి అన్ని బండ్లు ఆపాము జ్యూస్కి అని చెప్పి. జ్యూస్ తాగుతూ ప్యాంటు పైన లైట్గా పడింది, రైడింగ్ ప్యాంట్ మీద. సో అట్లా మొబైల్ మీద లైట్గా పడింది. నేనేం చేశాను, సరే పడింది కదా అని చెప్పి ఇట్లా కాదని చెప్పి ఎత్తి మొబైల్ స్టాండ్ మీద పెట్టా. అది అట్లా మర్చిపోయి మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేసాము. మళ్ళీ నాకు ఈ శ్రీనగర్ ఎంట్రన్స్లో తెలిసింది మొబైల్ మర్చిపోయాని. సరే అప్పుడు ఆయనకు ఫోన్ చేసి, నా నెంబర్కి ఫోన్ చేసి ఆయన సింగ్ తీసి పెట్టాడు. సరే ఓకే అని చెప్పి తీసుకొచ్చేటప్పుడు వీడి బండి వేసుకెళ్ళా. ఫాస్ట్గా కొట్టచ్చులే, ఇది లగేజ్ కూడా ఉంది, మళ్ళీ దీన్ని ఆడ కొట్టుకొని పోయేదని చెప్పి ఈ బండి ఆయిల్ సర్వీసింగ్ అని అవుద్దని చెప్పి ఈ బండికి ఆ బండి కొట్టా. అప్పుడు కూడా చెప్పా, అరే బండి మరీ ఘోరంగా ఉంది, ఏమన్నా ఉంటే రెడీ చేయొచ్చు ఇప్పుడే, ఒక 1/2 అవర్ అయినా పర్లేదు చేసుకున్నాము, లేదంటే మళ్ళీ చాలా ఇబ్బంది పడాలా రోడ్డు ఇది దాటాక అని చెప్పి కూడా చెప్పేవాడికి. ఇప్పుడు చూడండి మాకు 2 ఇంతల పని అన్నీ. ఈ పని దగ్గర మేము లేకి ఒక 150 కిలోమీటర్స్ దగ్గర ఉంటాం గైస్. లేక ఒక 150 కిలోమీటర్స్ దగ్గర ఉండి ఉంటాం. వీడు చేసి కనకారం బ్లాక్ పెయింట్ ఏం చేద్దాం, కర్మ. బడ్జెట్ లేనిది లదాఖ్ రైడ్ ఎవడు చేయలేడు గాయస్. బడ్జెట్ మినిమం 1 పెట్టుకు రావాలి. K2K చేసినప్పుడు 1 అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. బండికి ఎప్పుడు ఏమవుతుందో ఎవడు ఏమీ చెప్పలేము. ఇప్పుడు చూడండి 4,000 4,000 అంటే 4 రోజులు దగ్గర మా ఊరికి దగ్గర ఢిల్లీ దాటే ఆగ్రాకి వెళ్ళిపోవచ్చు 4,000 ఉంటే పెట్రోల్కి. అలాంటిది వీడు చేసిన చిన్న బద్ధకం మనకి చెప్పేదా గాయస్, వాడి ఇష్టం ఉంటే ఉన్ని లేదంటే లేదు. మేము అన్ని చోట్ల మనమే చూసుకోవాలంటే అవుద్దా వాడికి? బడ్జెట్ రెడీ చేయాలి నేను చెప్పా. 1 lakh బడ్జెట్, నీ 70,000 అంతా బొంగు. అది కూడా 70,000 అన్నాడు. ఎక్కడ 70,000 అంటే లేదు 30,000-40,000 అకౌంట్లో ఉంది క్రెడిట్ కార్డు, మిగతాది వచ్చి మా ఫ్రెండ్స్ ఇవ్వాలా. వాళ్ళని నమ్ముకొని ఈడొచ్చినాడు. చూడండి గైస్ మొత్తం ఎలా ఉందో లొకేషన్స్. నేను పోతున్నా చూడండి, పోయేది ఆగేది ఈడు. ముందు పక్కన ఎలా ఉందా, అబ్బాబాబాబాబా.
సంగం వ్యూ పాయింట్ ఇటు సైడ్ రా బ్రో కొంచెం. సంగం వ్యూ పాయింట్ ఆల్టిట్యూడ్ 1665 feet. బోర్డు ఏదో వేసారు ప్రాజెక్ట్ విజయ్ ఎక్కనే కరెక్ట్గా సంగం. వేర్ అట్ ద మ్యాగ్నెటిక్ హిల్. చూసారు కదా మొత్తం మ్యాగ్నెటిక్ హిల్. శివ